అర్జున్ గారి ఇష్యూలో ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు అన్నది 100 కాదు 200 కాదు 1000% కరెక్ట్. ఇంకోటి చాలా వరకు అల్లు అర్జున్ గారికి పాజిటివ్గా మాట్లాడారు. అదేంటంటే అంటే రోడ్ షో చేశారని చెప్పారు కదా, అది రోడ్ షో కాదు. సో జనాలు ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హీరో ఇలా బయటకు వచ్చి కాంగ్రెస్ హటాओ దేశ్ బచాओ, కాంగ్రెస్ హటాओ దేశ్ బచాओ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో పాలన బాగా చేస్తుందంట. దాన్ని మన బండి సంజయ్ గారు అయితే చాలా బాగా ఖండించారు. నిన్న మాట్లాడిన విషయాలను కొంత పాజిటివ్గా మాట్లాడారు, కొంత అయితే ఏం అర్థం కానట్టు మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు స్పందించలేదు అని అయితే చెప్పారు. ఒకటి మాత్రం వాస్తవం అల్లు There are many ways to say that I'm sorry. నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది అర్జున్ గారి ఇష్యూలో ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు అన్నది 100 కాదు 200 కాదు 1000% కరెక్ట్. ఒక్కడే ఒంటరిగా కేసుని పోరాడి గెలిచినాడు. ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఇంకా నడుస్తుంది. బట్టిగా అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతవరకు అయితే కొన్ని పాజిటివ్ మాట్లాడారు, కొన్ని అయితే కాంగ్రెస్ పార్టీని ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. సో అగనిస్ట్ గా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ అవుతుంది. ఇంకోటి ఏమంటున్నారంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయ్యి మాట్లాడారనుకో, సో అక్కడ ఏపీలో ఎలాగైతే ఫైర్ అయ్యి ఇక్కడ మాట్లాడారనుకో, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, నీకు ఇక్కడం పని పోయి పిఠాపురంలో వెళ్ళి చేసుకో అంటారు అని కొంతమంది విమర్శిస్తారని ఆ టాపిక్ వస్తుందని పవన్ కళ్యాణ్ గారు మన రేవంత్ రెడ్డి గారి సపోర్టింగ్ గా మాట్లాడారని కొంతమంది చెప్తున్నారు. అంటే నాకు 6 గ్యారెంటీలు ఇచ్చిన తెలిసింది పాపం. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు. లేదంటే పాలన ఎలా జరుగుతుందో అడుగుతారు. ఇది చాలా ఏ ఉద్దేశంతో అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారని కొంతమంది అడుగుతున్నారు. 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. కానీ బీజేపీ నాయకులు కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి గట్టిగా విమర్శిస్తున్నారు. మీకు రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు చెవులో వచ్చి చెప్పాడా అనే, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది వాచానికి. ఇట్లా 2 పక్క చోళ చెప్పారు వాచానికి. సో మీరేమనుకుంటున్నారో ఆ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో కొన్ని అయితే పాజిటివ్గా మాట్లాడారు, బట్ ఎందుకు తొందరగా రియాక్ట్ కాలేదని కొంతమంది అడుగుతున్నారు. ఎనీవేస్ కొన్ని నిజాలు అయితే మాట్లాడడం జరిగింది, బట్ వన్ అండ్ ఓన్లీ ఫైనల్ చెప్పింది ఏంటంటే అల్లు అర్జున్ గారిని ఒంటరి పోరాటం అయితే చేశాడు. కానీ ఇక్కడ సమస్య ఏం చేశాడంటే మొత్తం హీరో మీద పెట్టేశాం అని ఒంటరి వ్యక్తిని చేశాం. అది నాకు ఇది 100% నిజం. చాలా మంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది అని చెప్తారు కదా, వాళ్ళకు ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ గారిని ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. వన్ అండ్ ఓన్లీ ఒంటరి పోరాటం చేసిండు. ఇంకోటి చాలా వరకు అల్లు అర్జున్ గారికి పాజిటివ్గా మాట్లాడారు. అదేంటంటే అంటే రోడ్ షో చేశారని చెప్పారు కదా, అది రోడ్ షో కాదు. సో జనాలు ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హీరో ఇలా బయటకు వచ్చి చెప్పాలి, లేదంటే వాళ్ళు పొగరు అది అనుకుంటారని చాలా పాజిటివ్గానే మాట్లాడారు. బట్ కొన్ని విషయాలు అంటే చాలామంది ఏమంటారు అంటే ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రెస్పాండ్ అయ్యాడు అని కొందరు డౌట్ అడుగుతున్నారు. మరికొందరు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడాడు అండ్ కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ని ఇంత విమర్శించిండు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళైతే పవన్ కళ్యాణ్ని విమర్శించి మాట్లాడుతున్నారు. నీకు ఈడ ఇంత మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎందుకు అక్కడ అంత పాజిటివ్గా మాట్లాడుతున్నావు, గవర్నమెంట్ కరెక్ట్ చేసింది, లా ఎవరి చట్టం కాదని మాట్లాడుతున్నావు. సో ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఒక యాక్టర్ ఇట్లా వెళ్ళడం అనేది కరెక్టే కానీ మాస్క్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పారు. కాకపోతే ఇంకో పాజిటివ్ ఏం మాట్లాడారంటే ఒక 3 years కష్టపడ్డే పుష్ప మూవీకి హీరో వెళ్ళి థియేటర్లో చూస్తేనే ఆ రెస్పాండ్ అవుతుంది, బట్ ఇలా కాకుండా మాస్క్ వేసుకొని వెళ్తే బాగుండేదని ఈ టాపిక్ కూడా మాట్లాడారు.
అది మ్యాటర్. సో ఈ పూర్తి వీడియో మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా తప్పైతే క్షమించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.